ఎంతమంది చచ్చిపోవాలి ఈ పరిస్థితికి? ఇంకెప్పుడు బాగుపడేది? దీన్ని రాజకీయం జైల్లోనో లేకపోతే ఇంగూడు జైల్లోనో మేము రాలా. అమర్నాథ్ రెడ్డి అన్న అసెంబ్లీలో పోయి అదే పనిగా ఏనుగుల గురించి ప్రస్తావన చేసినాడు. సార్ ఇట్లా వచ్చేసిందని ఏనుగులు వచ్చి పడతా ఉన్నాయి మా పలంనేరులో, తప్పకుండా దీనికి అరికెట్టాలని చెప్పని ఆయన అదే పనిగా అసెంబ్లీలో గొంతు ఎత్తినాడు. చెప్పలేదంటే చెప్పినాడు, ఆయన ధర్మం ఆయన పాటించినాడు. సరే నిధులు లేదు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇంకా రోడ్డు పోయింది, ఎక్స్ప్రెస్ హైవే, దాని నిధులు కూడా ఆల్రెడీ ఉన్నాయి, యాక్షన్ తీసుకోండి అని చెప్పినాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఈయన ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వచ్చేసిందన్న ఫారెస్ట్ కి పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్. ఫారెస్ట్ మినిస్టర్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. స్పందించినారా? ఎమ్మెల్యేగా ఆయన డ్యూటీ ఆయన చేసినాడు. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ అటవీ శాఖ మంత్రి కానీ ఎవరైనా సరే స్పందించినారా? సరే ఆయా మీరు అసెంబ్లీలో లేవనెత్తిన దానికి మేము పలానా రోజు కట్టడి చేస్తాము, మీ ఊర్లో ఏనుగులు పడకుండా మేము కట్టడి చేస్తామనే ఒక పాయింట్ ఎవరన్నా చెప్పినారా?